హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే బెల్లం అప్పాలన్నమాట. చాలా బాగుంటాయి. నేను చేసిన విధంగా, నేను చేసిన కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే అలాగే లైక్ కూడా చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవి ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి. అలాగే ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడు కలిపేసేసుకోవాలన్నమాట. బొంబాయి రవ్వ, గోధుమ పిండి, బియ్యం పిండి ఈ మూడు కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము ఈ పిండిని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి కానీ గిన్నె కానీ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ఏ కప్ అయితే మనం పిండి రవ్వ అన్నీ తీసుకున్నామో ఇప్పుడు రవ్వ పిండి ఇవన్నీ 3 కప్పులు అయ్యాయి కాబట్టి వాటర్ కూడా 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. మూడు కప్పులు వేసుకున్నాం కదా, కొద్దిగా నీళ్ళని మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. 3 కప్పుల వాటర్కి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఇంకో కప్పు కూడా వేసేసుకుందాము. బెల్లం అంతా కరిగిపోవాలి, ఏం పాకం అవసరం లేదు. జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది. 3 కప్పుల వాటర్కి 2 కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తీపి ఉండదు కానీ బాగుంటాయండి. ఎక్కువ స్వీట్ ఉంటే అంత బాగోవు ఈ అప్పలు. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది చూసారా. ఇందులోకి మనము నెయ్యి వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కమ్మగా బాగుంటాయి. మరొకసారి కలిపేసేసుకోండి. ఇక్కడ మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, వేసుకోవాలనుకుంటే. నేను వేయట్లేదు. ఇప్పుడు మంటను తగ్గించేసుకొని పక్కకు పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకొని కలిపేసేసుకోండి. ఇలా పిండి మొత్తం మంటను తగ్గించేసుకొని వేసుకోవాలి. గిన్నె మాత్రం మనం మందంగా ఉన్న గిన్నెనే తీసుకోవాలి, లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలిపేసేసుకోండి. ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిసినాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఉడికించేద్దాము. ఇప్పుడు 1 నిమిషం అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. పిండంతా చల్లారాలి. మనం చేతిది తగిలేంత వేడిగా ఉంటే సరిపోతుంది. బాగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. కొద్దిగా చల్లారనిద్దాము. మూత పెట్టేసాను, చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకున్నాక బాగా పిండినంతా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకొని చిన్న బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ చేతికి ఇలా రాసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్ద సైజు కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. నేను ఈ సైజు చేస్తున్నాను. అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ముందే. ఈ అప్పాలు హనుమంతునికి మాలగా వేస్తారు కదండి, అవే అప్పాలన్నమాట. శనివారం, మంగళవారం, హనుమాన్ జయంతికి అలా అప్పాలు వేస్తూ ఉంటారు కదా, అవి అన్నమాట ఈ అప్పాలు. చాలా బాగుంటాయి. కాకపోతే మాల వేసే అప్పాలు కొంచెం పెద్ద సైజులో, చిన్న సైజులో ఉంటాయి. నేను పెద్ద సైజులో చేస్తున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము.
ఇప్పుడు ఇలా ఒక కవర్ కానీ లేదా ఆయిల్ కవర్ కానీ తీసుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకోవాలి. ఇట్లా చేసుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని ఇలా చిన్న చిన్నగా అప్పల్లాగా ఒత్తేసుకోవాలి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఇలా ఒకేసారి కూడా కవర్ మీద ఎన్ని పడితే అని ఒత్తేసి ఉంచేసుకోవచ్చు. ఇవి ఎలాగో అంటుకోవు కాబట్టి ఇలా చేసి ఉంచుకోవచ్చు అన్నమాట. ఇలా ఎన్ని పడితే అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని వేడి చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందండి, ఒక్కొక్కటి వేసేసుకోవడమే. నేను ఒక 2 వేసాను. ఎలా పొంగుతున్నాయి చూసారా? కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకోవడమే. ఇప్పుడు ఇలా కలర్ మారిన తర్వాత తీసేసుకోవడమే. వీటిని కొంచెం ఇలా వేరొక గరిటెతో ఒత్తేసుకోండి. ఆయిల్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే పోతుంది. కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోండి. ఇప్పుడు వీటిని తీసేసేయడమే. అలాగే మిగతా పిండి కూడా వేసేసుకోవడమే. వేసినాక ఒక 2 నిమిషాల తర్వాత తిరిగేసుకోవాలి. ఇప్పుడు తిరిగేసుకుందాము. ఇవి కూడా రెడీ అయిపోయాయి, తీసేసుకుందాము. ఇప్పుడు మిగతా పిండి మొత్తం చేసేసుకుందాము ఇదే విధంగా. ఇదండి ఇవాల్టి మన బెల్లం అప్పాలు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా కుదిరింది అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.